ఇది మీరు కరెక్ట్ రాయాలి దయచేసి. కొంతమందికి అర్థమైతే లేదు, అసలు ఈ విషయం వాళ్ళకి తెలియదు, అవగాహన లేక పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. స్టేట్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటాయి. సముద్ర తీరం ఉన్న కాడ ఒక రకమైన సమస్యలు ఉంటాయి, కోల్డ్ క్లైమేట్ ఉన్న కాడ ఒక రకమైన సమస్యలు ఉంటాయి, హీట్ వెదర్ ఉన్న కాడ ఒక రకమైన సమస్యలు ఉంటాయి. రాజస్థాన్ లాంటి ఎడారి రాష్ట్రం ఉంటే వాళ్ళ సమస్య వేరే రకంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ప్రాధాన్యతలు అందరికంటే ఎక్కువ వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ఇచ్చే గ్రాంట్ లోపల ఒక దగ్గర బోధకాల వ్యాధి ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర టీబీ ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర ఇంకో వ్యాధి ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది కూడా ఒకటే, అన్నిటికీ ఒకటే మంది అంటే కలవదు కదా. నేను అర్థం కావాలని, ఈజీ కావాలని చెప్తాను. అట్లా స్టేట్ స్పెసిఫిక్ క్వశ్చన్ ఇవ్వాలని చెప్తే మంచి ప్రతిపాదన అంగీకరిస్తామన్నారు ప్రధానమంత్రి గారు అందరి ముందర. కానీ ఆచరణలో సున్నా. అది మొత్తం బంద్ పెట్టి మేం చెప్పిందే చెయ్యాలి, లేకపోతే మీ కథ చూస్తామనే కాడికి వచ్చింది. ఇప్పుడు కోఆపరేటివ్ ఫెడరలిజం పోయింది, ఇంపరేటివ్ డిక్టేటరిజం వచ్చింది. ఇంపోజ్, ఎస్ యూ హ్యావ్ టు డూ వాట్ వీ సే. పేపర్లనే వస్తున్నాయి కదా. చివరికి ఆడికి వచ్చింది ముఖ్యమంత్రులే బుల్డోజర్లు పెట్టి కూలగొడతాం మీ ఇళ్లను, కూలగొడుతూనే ఉన్నారు కొందరు. రాష్ట్రాలలో మంత్రులుగా ఉండేవాళ్ళు ఎన్కౌంటర్లు చేయడానికి కూడా వెనకాడం అని మాట్లాడే పరిస్థితి. భగవంతుని పేరు మీద జరిగించే ఉత్సవాలలో దేశ రాజధానిలోనే కత్తులు గదలు కటార్లు పట్టుకొని తిరిగే పరిస్థితి. గత హనుమాన్ జయంతి నాడు ఢిల్లీ నగర వీధులలో, ఢిల్లీ రాజధాని నడిబొడ్డులో పట్టబగలు 11 గంటలకు కత్తులు పట్టుకొని స్వైర విహారం చేస్తున్నారు. ఇదేనా నీతి ఆయోగ్ ఈ దేశానికి ఇచ్చిన సందేశం, ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సందేశం? ఏం జరుగుతా ఉంది దేశంలో? అన్ని రంగాలలో సర్వనాశనం అయిపోయింది దేశం, చాలా బ్యాక్వర్డ్ అయిపోయింది ఇండియా. అంతర్జాతీయ విపణిలో మన పరువు పోతా ఉంది రోజు రోజుకు. ఆర్థికవేత్తలు రఘురాం రాజన్ గారు, కౌశిక్ బసు గారు, ఇంకెంతో మంది పెద్దలు ప్రతిరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నారు, ప్రతిరోజు చెప్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాస్తూ ఉన్నారు. ఒక్కరం కూడా పిలిచింది లేదు, మాట్లాడింది లేదు. ప్రధానమంత్రి పిలువరు, నీతి ఆయోగ్ పిలువదు. నీతి ఆయోగ్ ఎజెండా రూపకల్పనలో కోఆపరేటివ్ ఫెడరలిజం ఎక్కడ పోయిందో ఇది దాని కాకెత్తుకపోయింది. నీతి ఆయోగ్ ఎజెండా రూపకల్పనలో ఎవరికి భాగస్వామ్యం లేదు. ఎవరు తయారు చేస్తారో, ఎక్కడ తయారవుతుందో ఎవరికి తెలియదు అసలు. ఈసారి ప్రముఖమైన సమస్యలు ఏమున్నాయి? దేశంలో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ద్రవ్యోల్బణం ఎందుకు పోతుంది? రూపాయి విలువ ఇంతకంతకు ఎందుకు పడిపోతుంది? మరి అందరం కలిసి ఏం చేద్దాం అనే ముచ్చట లేదు, అసలు లేదు. నేను చెప్పేది దయచేసి ఇది చిల్లర రాజకీయం కాదండి, దేశ ప్రజలకు తెలియాలని చెప్తున్నాను, ఆవేదనతో చెప్తున్నా. దేశం యొక్క భవిష్యత్తు ప్రమాదంలో పడతా ఉంది రోజు రోజుకు. పన్నులు వసూలు చేసే పద్ధతులలో రాజ్యాంగం కొన్ని బాధ్యతలు నిర్దేశించింది. ఈ పన్నులు కేంద్రం వసూలు చేయాలి, ఈ పన్నులు రాష్ట్రాలు వసూలు చేయాలి అని కొన్ని ఎవరి బాధ్యతలు వాళ్ళకి పెట్టిండ్రు. కొన్ని రకాల పన్నులలో రాష్ట్రాల వాటా ఇవ్వాలి అని రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు అది. ఈ నీతి ఆయోగ్ యొక్క సృజన మాన్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మేధో సంపత్తి ఏం చేస్తుందండి? రాష్ట్రాల పన్నుల వాటా ఎంత తెలివిగా ఎగ్గొట్టచ్చు అని ఆలోచన చేసి ట్యాక్సులకు సెస్సు అనే పేరు పెట్టి రాష్ట్రాల యొక్క దాదాపు 12-13 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు పంచవలసిన దాన్ని ట్యాక్స్ను సెస్సు అనే పేరు పెట్టి మార్చి రాష్ట్రాల వాటాను ఎగ్గొడతా ఉన్నారు. ఇప్పుడు దాదాపు 13-14 లక్షల కోట్లు ఎగ్గొట్టారు. ఇదేనా నీతి ఆయోగ్? ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం? సహకార సమాఖ్య స్ఫూర్తి ఇది దోపిడీ స్ఫూర్తి? రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు సంక్రమించినటువంటి హక్కులను ఒక చిన్న ట్వీక్ చేసి, ఒక ట్విస్ట్ ఇచ్చి
రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కొల్లగొడతారా? ఇది కరెక్టేనా? ధర్మమేనా ఇది? దీన్నే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటారా? ఈజ్ దిస్ వాట్ ఈస్ టీమ్ ఇండియా? ఇది టీమిండియా చేసే పనేనా? ఏ నీతి ఆయోగ్ మీటింగ్లలో దీని మీద చర్చ పెడతారా? అసలు చర్చకు ఆస్కారం ఉంటుందా? ఇక ఆ మీటింగ్కి పోతే అదో భజన మండలి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు కూడా గిన్ని నిమిషాలు మాట్లాడాలని లెక్క పెట్టి బెల్లు పెడతారు, ఆ బెల్లు కొడతారు. 3 రోజులు కాకపోతే 4 రోజులు పెట్టాలి నీతి ఆయోగ్ మీటింగ్. ఏం బాయ్, ఇంతకన్నా పెద్ద పని ఏమున్నది? కొన్ని గంటల తరబడి పెట్టి దానిలో బెల్లు కొడుతుంటారు. ఎవరన్నా మరి 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడితే మిగతా వాళ్ళు నవ్వుతుంటారు. ఇది పెద్ద పరిహాసాస్పదం. అందుకే చెప్తున్నా బాధపడి. ప్లానింగ్ కమిషన్ ఇండియా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే అంటే, రాష్ట్రాల బడ్జెట్ల ఆమోదానికి పోతే రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు, సెక్రటరీలు, అవసరమైన సందర్భంలో ముఖ్యమంత్రులు ఢిల్లీలో పోయి వారం వారం రోజులుండి రోజుల తరబడి ప్రణాళిక సంఘం పోయి కూర్చొని చర్చలు జరిపేది. ప్రణాళిక సంఘం తప్పుంటారు, అట్లా కాదయా బాబు, మా పరిస్థితి గిట్టున్నది, మాకు ఇది ప్రాధాన్యత అని చెప్పి ప్లానింగ్ కమిషన్తో వాదించి ఒప్పించి నిధులు అలాట్ చేయించుకునేది. అంత వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ ఎజెండా ఎవరు తయారు చేస్తాడో, పాలసీ ఎవరు తయారు చేస్తాడో, ఎవరు ఆర్డర్లు ఇస్తారో ఇవ్వని తెలియని పరిస్థితి, పెద్ద కన్ఫ్యూజన్. పోనీ నీతి ఆయోగ్ తనకు తానుగా ఆలోచించి చేసిన సిఫార్సుల కానీ మన కనీస గౌరవం ఉంటుందా? అది కూడా లేదు. చివరికి ఎంత దౌర్భాగ్యం అంటే, మూర్ఖశి కామాలు తాము కూర్చున్న కొమ్మను తెలివి తప్పిపోయి తామే నరుక్కుంటారు అన్నట్టు ఇలా కేంద్ర ప్రభుత్వం చేసే నిర్ణయాలు ఏవైతున్నాయో రాష్ట్రాల ప్రగతిని మొత్తం దెబ్బతీస్తా ఉన్నాయి. నీతి ఆయోగ్ తొలి సమావేశం నుంచి మొదలుకుంటే ప్రతి సమావేశంలో నేను నొక్కి వక్కానిచ్చిన, డోంట్ కర్టైల్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద పర్ఫార్మింగ్ స్టేట్స్, ప్రోగ్రెసింగ్ స్టేట్స్. Any inch of the country's development is considered to be the development of the nation. ఈ దేశంలో ఏ ఒక్క ఇంచులో జరిగే ప్రగతిని మనం ఆపినా అది దేశ ప్రగతికి గొడ్డలు పెట్టు, తెలివి తక్కువతనం అవుతుంది. బాగా దూసుకుపోతున్నటువంటి మంచి నైపుణ్యంతో పనిచేస్తున్నటువంటి రాష్ట్రాలకు కాళ్ళలో కట్టెలు పెట్టకండి, వాళ్లకు డిసిన్సెంటివైజ్ చేయకండి, ఇన్సెంటివైజ్ చేయండి, ప్రోత్సహించండి. తద్వారా దేశం బాగా బాగుపడుతుందని చెప్పినాం. ఒక సమావేశంలో నేను దాదాపు బాగా ఎక్కువ టైం తీసుకొని ముందే చెప్పిన, నేను మినిమం 20-25 నిమిషాలు మాట్లాడుతున్నాను, మీరు గంట కూడా ముందే చెప్పి చాలా బలంగా చెప్పిన. తెలంగాణ గురించి ఒక 2-3 నిమిషాలు చెప్పి మొత్తం దేశం గురించి చెప్పిన. దేశంలో 24 గంటలు కరెంట్ ఎట్లా ఇవ్వచ్చో, దేశంలో ప్రతి ఎకరానికి నీళ్ళు ఎట్లా ఇవ్వచ్చో సోదాహరణంగా లెక్కలతోనే, అధికారిక లెక్కలతో కూడా చెప్పిన. నేను సమావేశమైనాక ఒక 15-16 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు వచ్చి నాకు కంగ్రాచులేట్ చేశారు. అందరి సాక్షి, అందరి ముందటనే అదే హాల్లో అద్భుతంగా చెప్పిన సార్ మీరు దేశం గురించి అని చెప్పి. ఆ స్ఫూర్తిని మేము ప్రదర్శించినాం. నీళ్ల విషయంలో ఒక బిల్లు తెస్తే ఆ రోజు నీతి ఆయోగ్ మీటింగ్ నేను ఏం చెప్పినో ఇప్పుడున్నటువంటి మా లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు గారితో నేను మాట్లాడించాను. వీఆర్ ఆన్ రికార్డ్ ఇన్ ద పార్లమెంట్. అతిపెద్ద చారిత్రక నగరం మద్రాసు నగరం ఒక బకెట్ నీళ్ల కోసం ఎందుకు పరితపిస్తున్నది? 70,000 టీఎంసీల నీళ్లున్న దేశంలో చెన్నై సిటీ ఒక బకెట్ నీళ్ల కోసం. ఇదేనా నీతి ఆయోగ్? ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం? సహకార సమాఖ్య స్ఫూర్తి? ఇది దోపిడీ స్ఫూర్తి? రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు సంక్రమించినటువంటి హక్కులను ఒక చిన్న ట్వీక్ చేసి, ఒక ట్విస్ట్ ఇచ్చి రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కొల్లగొడతారా? ఇది కరెక్టేనా? ధర్మమేనా ఇది? దీన్నే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటారా? ఈజ్ దిస్ వాట్ ఈస్ టీమ్ ఇండియా? ఇది టీమిండియా చేసే పనేనా? ఏ నీతి ఆయోగ్ మీటింగ్లలో దీని మీద చర్చ పెడతారా? అసలు చర్చకు ఆస్కారం ఉంటుందా? ఇక ఆ మీటింగ్కి పోతే
అదో భజన మండలి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు కూడా గిన్ని నిమిషాలు మాట్లాడాలని లెక్క పెట్టి బెల్లు పెడతారు, ఆ బెల్లు కొడతారు. 3 రోజులు కాకపోతే 4 రోజులు పెట్టాలి నీతి ఆయోగ మీటింగ్. ఏం బాయ్, ఇంతకన్నా పెద్ద పని ఏమున్నది? కొన్ని గంటల తరబడి పెట్టి దానిలో బెల్లు కొడుతుంటారు. ఎవరైనా మరి 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడితే మిగతా వాళ్ళు నవ్వుతుంటారు. ఇది పెద్ద పరిహాసాస్పదం. అందుకే చెప్తున్నా బాధపడి. ప్లానింగ్ కమిషన్ ఇండియా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే అంటే, రాష్ట్రాల బడ్జెట్ల ఆమోదానికి పోతే రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు, సెక్రటరీలు, అవసరమైన సందర్భంలో ముఖ్యమంత్రులు ఢిల్లీలో పోయి వారం వారం రోజులుండి రోజుల తరబడి ప్రణాళిక సంఘం పోయి కూర్చొని చర్చలు జరిపేది. ప్రణాళిక సంఘం తప్పుంటే అట్లా కాదయా బాబు, మా పరిస్థితి గిట్టున్నది, మాకు ఇది ప్రాధాన్యత అని చెప్పి ప్లానింగ్ కమిషన్తో వాదించి ఒప్పించి నిధులు అలాట్ చేయించుకునేది. అంత వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ ఎజెండా ఎవరు తయారు చేస్తాడో, పాలసీ ఎవరు తయారు చేస్తాడో, ఎవరు ఆర్డర్లు ఇస్తారో ఇవ్వని తెలియని పరిస్థితి, పెద్ద కన్ఫ్యూజన్. పోనీ నీతి ఆయోగ్ తనకు తానుగా ఆలోచించి చేసిన సిఫార్సుల కానీ మన కనీస గౌరవం ఉంటుందా? అది కూడా లేదు.